పోస్ట్ పోన్ చేయాలని వెంటనే డిఎస్సి ఎగ్జామ్స్ తర్వాత వెంటనే గ్రూప్స్ కున్నాయి. సో టైం పీరియడ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఒక రోజు వ్యవధిలో ఎలా ప్రిపేర్ అవుతామని చెప్పి వాటిని పోస్ట్ పోన్ చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆందోళనకారులు నిరుద్యోగులు అంతా కూడా అక్కడికి చేరుకున్నారు సెక్రటేరియట్ వద్దకి పెద్ద సంఖ్యలో. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. అయినప్పటికీ ఒక్కసారిగా వారు దూసుకురావడంతో సెక్రటేరియట్ గేట్ వైపుకి వారందరిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు అధికారులు. కానీ వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి, చొక్కాలు చిరిగినా కూడా లేదా వాళ్ళని తరలిస్తున్నప్పుడు తోపులాట జరిగినప్పుడు కూడా వాళ్ళ నినాదాలు ఆపటం లేదు. డిఎస్సిని వాయిదా వేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. పోలీసులు మాత్రం వారందరినీ అదుపులోకి తీసుకొని తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. సచివాలయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. 4 గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ ముందస్తులు అరెస్టు చేసినప్పటికీ కూడా సెక్రటేరియట్ వైపు ఆందోళనకారులు దూసుకొచ్చారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ సచివాలయానికి రాబోతున్నారు. వివిధ శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించున్నారు. సో ఆయన ముందు తమ డిమాండ్లు వినిపించాలని పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది.